100 మంది పేద విద్యార్థులు. ఓకే, 100 మంది పేద విద్యార్థులకి ఒక్కొక్కరికి 10,000 చొప్పున 10 లక్షల రూపాయల స్కాలర్షిప్ నేను ఇవ్వబోతున్నా. ఏ ఒక్కరిని కూడా నేను సెలెక్ట్ చేయను. ఓకే, కరీంనగర్లో ప్రజాప్రతినిధులు ఉన్నారు, 66 డివిజన్స్ ఉన్నాయి, 66 మంది కార్పొరేటర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టూడెంట్ ఇచ్చిన, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవరు పేదవాళ్ళు ఉన్న వాళ్ళనేది. సో వాళ్ళే సెలెక్ట్ చేస్తే వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మిగతా 34 కూడా ప్రజాప్రతినిధులే. సో నేను సెలెక్ట్ చేసేవారు ఒక్కరు కూడా కాదు. సో దయచేసి నా దగ్గర సెలెక్షన్ కోసం రాకండి. ఓకే, ఒకటి, ఇది ఎందుకు చేస్తున్నా, ఎందుకు చేయాలి ఇది అంటే, నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాను. పేద కుటుంబం, నాకు నా మామయ్యలు, బాబాయిలు, ఓకే, ఈవెన్ ఫ్రెండ్స్ ఆర్థికంగా సాయం చేస్తారు కాబట్టి నేను ఇవాళ మీ ముందు ఇలా నిలబడి ఉన్నాను. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది బాగా చదువుతారు. ఓకే, మన పిల్లల కంటే వాళ్ళే బాగా చదువుతారు, డబ్బులు ఉండవు, బుక్స్ కొనడానికి డబ్బులు ఉండవు. సో అలా ఒక 100 మందికి నేను సాయం చేస్తే అందులో నాకంటే గొప్ప డాక్టర్స్ తయారవుతారని ఆశించి, ఓకే, మంచి ఇంజనీర్స్, అలా సమాజం, సొసైటీ అనేది బాగుంటుంది. ఆ ఉద్దేశంతోనే ఇది చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. ఓకే, సో ఇది నాలాగా ఒక ఎగ్జాంపుల్ నేను సెట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక చిన్న డాక్టర్ని, 10 లక్షల రూపాయలు నాకు చాలా పెద్ద అమౌంట్. గొప్ప వాళ్ళు, బాగా సంపన్నులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇట్లాంటి యాక్టివిటీస్ చేస్తే ఏమైతే అంటే ఒక మంచి సొసైటీ ఏర్పడుతుంది. రేపు ఒక మంచి సొసైటీ ఏర్పడితే రేపు ఎవరు ఉంటారండి ఈ సొసైటీలో? మీరు నేను ఉంటాం, మన పిల్లలు వెళ్తారు. మనం ఎంతసేపు మన పిల్లల గురించి ఆలోచిస్తే ఏమైతే మన దగ్గర ఫుల్ డబ్బులు ఉంటాయి కానీ సొసైటీ బాగుండదు. అప్పుడు మన పిల్లలు హ్యాపీగా ఉండగలరా? ఉండలేరు. ఇప్పుడు మీరు శ్రీలంక తీసుకోండి, పాకిస్తాన్ తీసుకోండి, వెనిజువేలా తీసుకోండి, బాగా డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళు సేఫ్గా లేరు. సో ఇదొక్కటి, ఇది నా ఉద్దేశం అంతే తప్ప వేరే ఉద్దేశం నాకు లేదు. ఒకటి, సో ఇది స్కాలర్షిప్ అయిపోయింది. ఎండ దెబ్బ, వడదెబ్బ మనకు తగలొద్దంటే మనం 3 తాగాలి. ఏంటవి? మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం. ఓకే, ఎందుకు? వాటిలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఓకే, లెమన్ జ్యూస్లో అయితే వైటమిన్ సి ఉంటుంది. దానివల్ల ఏమైతుంది? బాడీ హైడ్రేట్ అవుతుంది, కూల్ ఉంటుంది. ఎండ దెబ్బ, వడదెబ్బ మనకు తగలదు. మరి ఈ ఎండలో మనకు వడదెబ్బ తగలాలి, ఓకే, హీట్ స్ట్రోక్ మనకు తగలాలంటే మనం ఏం తాగాలి? షుగరీ డ్రింక్స్, అంటే ఈ కూల్ డ్రింక్స్, ఓకే, సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, డూప్లికేట్ ఫ్రూట్ జ్యూసెస్. ఈ ప్యాకేజ్ ఫ్రూట్ జ్యూసెస్ ఏదైతే ఉంటాయో అందులో ఇంత ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది, మిగతా అంతా షుగరీ వాటర్. ఆ షుగర్ వల్ల ఏమవుతుంది? బాడీ ఇంకా డిహైడ్రేట్ అయిపోతుంది. కొన్ని డ్రింక్స్లో కెఫెన్ ఉంటుంది, అది ఇంకా డేంజరస్. ఓకే, సో మనం ఏమేమి తాగాలి? లెమన్ జ్యూస్, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు. ఇంకోటి ఆలోచించండి, మనం ఈ కూల్ డ్రింక్స్ తాగితే డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? అమెరికాకి వెళ్తాయి. అమెరికా వాడు ఏం చేస్తాడు? ఆ డబ్బులతో చిన్న చిన్న దేశాలని బెదిరిస్తాడు, వాళ్ళ మీద బాంబులు వేస్తాడు, రౌడీజం చేస్తుండు కదా. అదే డబ్బులతో మనం మజ్జిగ కొంటే, మజ్జిగ తాగితే మన పేద రైతులకు ఆ డబ్బు చెందుతుంది. ఓకే, వాళ్ళ కడుపులు నిండుతాయి. సో మనం ఏం తాగాలి? సో రౌడీకి డబ్బులు ఇస్తారా, రైతుకి డబ్బులు ఇస్తారా? ఇండియాకి డబ్బులు ఇస్తారా, అమెరికాకి డబ్బులు ఇస్తారా? ఇండియా అన్నారు కాబట్టి మీ అందరికి నా తరఫున మజ్జిగ ఫ్రీ. కొద్దిగా తాగొచ్చు, కొద్దిగా పర్లేదు, షుగర్ ఎక్కువ ఉండదు దాంట్లో, కానీ తాగొచ్చు అన్నారు, ఎక్కువ తాగకూడదు, కొద్దిగా తాగొచ్చు. మిల్క్ అండ్ లైఫ్ టీ, మిల్క్ లేకుండా టీ తాగితే మంచిది. మిల్క్ షుగర్ లేకుండా డికాక్షన్ చేసుకుని తాగితే నేను అదే తాగుతా. బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ చాలా మంచిది. ఇంకేం డౌట్స్ ఉన్నాయి సార్? ఆఫర్ అంటే ఏం చేయమంటారు సార్ చెప్పండి. మమ్మీ అమ్మ నిజం చెప్తున్నా, ఇప్పుడు ఆన్లైన్ అపాయింట్మెంట్ నేను ఏదో ఒక లింక్ చేసి పంపించిన అనుకోండి, దాని మీద డూప్లికేట్ వాళ్ళు డబ్బు చేసే అవకాశం ఉంటది. అందుకే ప్రాపర్ గా మంచిగా సెక్యూర్డ్ లింక్ నేను పంపించాలి మీకు. అందుకోసమే టైం పడుతుంది. మీరు ఒకసారి తెలుసుకోండి, ఒక సెక్యూర్డ్ లింక్, ఒక యాప్ తయారు చేయాలంటే కనీసం 2-3 నెలలు పడుతుంది. కానీ దాన్ని నేను ఒక 1 month కి డ్రాగ్ చేసిన ఒక 10-15 days లో లింక్ వస్తుంది.
ఆ లింక్ మీ అందరికి నేనే షేర్ చేస్తా. అది చేసినప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, మీరు ముందే వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మమ్మీ ఇంకోటి చెప్తున్నామా, 75 మెంబర్స్ నేను చూడగలను మమ్మీ, నిజం చెప్తున్నా. మీరు కూడా నా తల్లు లాంటి వాళ్ళు, చెల్లె లాంటి దాన్ని. నేను చూసినప్పుడు నేను ప్రాపర్ గా నీ వ్యాధి నేను తెలుసుకొని ట్రీట్మెంట్ చేయాలి, కానీ వచ్చింది కదా అని ఏదో రాయలేను కదా మమ్మీ. ఒక చిన్న రిక్వెస్ట్, మీరు డాక్టర్లకు కూడా ఇలానే మీటింగ్ పెట్టి మీలాంటి డాక్టర్లు తయారు చేస్తే ఎక్కడ వాళ్ళకి అక్కడ అయిపోతుంది సార్. మీరు ఒక్కళ్ళే చేసరికి అందరు ఇక్కడికే వస్తున్నారు సార్. డాక్టర్లు చాలా మంచి వాళ్ళు, నాకంటే గొప్ప డాక్టర్లు సార్. మీలాగా మంచి డాక్టర్లు తయారు చేయండి. అది ఇప్పుడు మీ దగ్గర ఒకటి మీలాగా డెడికేషన్ లేదు సార్. వాయిస్ ఏమి ఉన్నది సార్ అంటే వస్తే మీరు భారం మీరు పడదు సార్, చూసిన అందరి పేషెంట్ మీద సక్సెస్ అయిన పడుతుంది. చాలా మంది ఉన్నారు. 100% సక్సెస్ అయిన వాళ్ళు సార్. గొప్పతనం కాదు. ఫీడ్బ్యాక్ తీసుకున్న వచ్చినాం సార్. నేను మంచిర్యాల అవతల 300 కిలోమీటర్స్ వచ్చిన సార్ దేవాపురం సార్. ఎందుకు సార్ అంటే చూసి సక్సెస్ అయిన వాళ్ళు, మీ చేయబడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం సార్. ఎందుకు సార్ అది గొప్పతనం కోసం అంటే మేము పొడుగుతాం సార్. అది 100% సక్సెస్. నేను ఒకటే మీకు బేసిక్ టిప్స్ చెప్తా. ఒకటి, మనం ఇండియన్స్ ప్రోటీన్ సరిగ్గా తీసుకుంటలేము. నేను వచ్చిన వాళ్ళని మంచి క్వాలిటీ ప్రోటీన్ తినమంట, ఓకే. అండ్ అనవసరంగా మందులు వాడకుండా తక్కువ చేస్తా, మందులు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చెప్తా. అన్నిటికంటే ముఖ్యం ఆ దేవుడు ఉన్నాడు. సో నేను ఎవరిని మంచి చేస్తలేను, ఆ దేవుడే మంచి చేస్తున్నా. నాకంటే అందరు డాక్టర్ గొప్ప వాళ్ళు. ఇంకా సబ్మిషన్ సార్. ఇప్పుడు ప్రోటీన్స్ అంటే హార్ట్ పేషెంట్ మటన్ తినొచ్చా సార్? కొద్దిగా తినొచ్చు బాపు, కొద్దిగా మరీ బాపు. మటన్ సాచురేటెడ్ ఫ్యాట్ లిమిటెడ్ గా తీసుకోవచ్చు. ఎగ్దమ్ ప్రోటీన్ తీసుకోకపోతే ఇంకా డేంజరస్. మీరు హార్ట్ పేషెంట్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకుంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి, అది డేంజరస్ ఇంకా అట్లా. ఓకే, ఈ కోడిగుడ్డుల ఎల్లో తినాలా గుండెపోటు మనిషి బాపు. మమ్మీ కొలెస్ట్రాల్ తింటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ ఎక్కువ పెరగదు, ఓకే. అది ఆల్రెడీ సైంటిఫిక్ గా ప్రూవ్ అయిపోయింది, ఓకే. సో 2024-25 లో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అది రికమెండేషన్ లేదు అది. సో మీరు తినొచ్చు, కొలెస్ట్రాల్ తినొచ్చు. 2-3 కోడిగుడ్లు నీలం సహా తింటే ఏం కాదు మీకు, ఓకే. తినండి. హార్ట్ పేషెంట్స్ కూడా కొద్దిగా తినొచ్చు, నో ప్రాబ్లం. ఓన్లీ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాల్ అంటే చాలా రేర్. అలాంటి వారు అంతే, అందరు తినొచ్చు. నెయ్యి తప్పితే ఇంకోటి అంటే గుడ్డు మాంసం తినలేని వాళ్ళకి అంటే కొంచెం అవి అలవాటే లేదు, తినలేదు. ప్యూర్ వెజిటేరియన్స్ కి ప్రోటీన్ ఉండాలంటే మీరు అన్ని రకాల పప్పులు తినాలి. ఏదో పప్పులని రాత్రి పూట నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఏ పప్పు అయినా, ఏ పప్పు అయినా, ముఖ్యంగా పెసరపప్పు చాలా మంచిది, ఎందుకంటే దాంట్లో ఆక్సిలేట్స్ తక్కువ ఉంటాయి. కానీ మీరు అన్ని పప్పులు తినాలి, వేరే మార్గం లేదు. పప్పులు కానీ నానబెడితే ఏమైతే దాని లోపల సాపోనిట్స్ అని ఉంటాయి, అవి మనకు పేగులకి మంచిది కాదు, అవి వెళ్ళిపోతాయి. సో రేపు నెక్స్ట్ డే మార్నింగ్ మీరు అది వాటర్ డ్రైన్ చేసి ఆ పప్పు వండుకోవచ్చు. అట్లా డ్రైన్ చేసేయాలి వాటర్ ఉన్నది, ఓకే. ఓకే మమ్మీ, ఇంకేం డౌట్స్ లేవా? సార్ యూఆర్ జెంటిల్మెన్ సార్. సార్ మీరు సారీ చెప్పండి సార్. మీరు సారీ మేము మీకు సారీ చెప్పాలి సార్. మీరు చెప్పవచ్చు సార్. అంటే మీరు ఇబ్బంది పడితే నాకు బాధ అవుతుంది. సార్ మీ సారీ చాలా బాధ అవుతుంది. అలా సార్ మీ ఇబ్బంది పడుతుంది సార్. దొరికింది కదా సార్, అపాయింట్మెంట్ దొరికింది, అదృష్టం సార్. 5th నుంచి ట్రై చేస్తున్నా సార్. ఫోన్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు సార్. అంటే ఇప్పుడు రోజు ఎన్ని కాల్స్ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోలేరు. కాల్ మీకు కాల్ చేయండి, బిజీనే వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే అది అసలు ఎవరితో మాట్లాడట్లేదు, అది పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అలా ఇలాంటి మెంటాలిటీ ఉన్న డాక్టర్లైనా ఇక్కడ 10 మేమే మీకు పాద నమస్కారం చేస్తాం సార్. నెక్స్ట్ టు సార్ మంచి మంచి హాస్పిటల్ తిరిగి ఇక్కడికి వచ్చినాం సార్. చాలా ఇన్స్పైర్ అయినాం సార్ మీ వీడియో చూసి.